ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. చోటు నీవే మా రక్షణాగారమా, మాకున్న కేడము నీవే మా విమోచనగారమా. యేసు మా యేసు, యేసు మా యేసు, యేసు మా యేసు, యేసు మా యేసు. మాకు చోటు నీవే మా రక్షణాగారమా, మాకున్న కేడము నీవే మా విమోచనగారమా. దేవా నీకు వందనాలు. నీ నామను బట్టి ప్రార్థిస్తున్నాను, నీ సహాయం అందించి మాతో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధ లేఖన భాగం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలాడుకోవద్దు అత్తయ్యా, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? రూతు అత్త అయినటువంటి నయోమితో మాట్లాడుతూ ఉంది. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలాడుకోవద్దు అత్తయ్యా, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. అత్తయ్యా నన్ను బ్రతిమలాడవలసిన అవసరం లేదు. నువ్వు నాతో రావద్దని అనొద్దు ప్లీజ్. నువ్వు ఆ మాట అంటే నేను భరించలేను. ఇది ప్రేమ, ఇది బాంధవ్యం. ఈరోజు అంశం ఏమిటంటే, వెంబడిస్తున్నావా లేక వ్యతిరేకిస్తున్నావా? వ్యతిరేకిస్తున్నావా? ఈ రోజున మనం తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. రూత్ అంటది అత్త అయినటువంటి నయోమితో, అత్తయ్య నీ వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను ఏ మాత్రము కూడా బ్రతిమలాడుకోవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు వెళ్ళే చోటికే నేను వస్తాను. నీవు నివసించు చోటనే నేను ఉంటాను. నీ జనమే నా జనము, నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును, నువ్వెక్కడైతే చనిపోతావో నేను మృతి పొందే, నేను కూడా అక్కడ సమాధి చేయబడతా. అక్కడనే నేను పాతి పెట్టబడతాను. మరణము తప్ప ఏం తప్ప? మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా ఎంత శాపమైనా ఎంత కీడైనా దయచేయునుగాక అని ప్రమాణము చేస్తుందండి. ఎవరు? రూతు ఏ ప్రాంతానికి, ఏ దేశానికి చెందిందంటే మోయాబు దేశానికి చెందింది. మోయాబు అంటే పాపపు చేత నింపబడిన స్థలం. మోయాబు అంటే విగ్రహారాధన చేత నింపబడిన స్థలం. మోయాబు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి అవిధేయమైనటువంటి దేశం. అందుకనే దేవుడు అన్నాడు, మోయాబు నేను కాళ్ళు కడుగుకునే పళ్ళెము అన్నాడు. ఏమండి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెము అంటే నాకు అంత అసహ్యం. నేను కాళ్ళు కడుక్కుంటే నా దేశంలో నా కాళ్ళు నీళ్ళు ఆ దేశం మీద పడతాయి. ఏమండి, ఎంత విచారకరమైన విషయం. అలాంటి దేశము నుండి
రూతు అనబడినటువంటి ఒక స్త్రీ నయోమి యొక్క కొడుకుకి భార్యగా వచ్చింది. చివరికి ఆ యొక్క కొడుకులిద్దరూ తన యజమానుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళినందువలన? ప్రియులరా, మనం ఆలోచన చేసినట్లయితే నయోమి దేశం ఏదయ్యా అంటే బెత్లెహేముపురం, బెత్లెహేము యొక్క ప్రాంతం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే జీవముతో నింపబడినటువంటిది. బెత్లెహేము అంటే ఆశీర్వాదకరమైనది. బెత్లెహేము అంటే ఆనందంతో నింపబడినటువంటిది. బెత్లెహేము అంటే దేవుని కృప కలిగినటువంటి సన్నిధి కలిగిన ప్రదేశం. అలాంటి ప్రదేశములో వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళడానికి ఒక స్వల్పమైన కరువు వచ్చింది. ఏమండి, మోయాబు దేశానికి స్వల్పమైన కరువు వస్తే వెళ్ళిపోవాలా? రొట్టెలింటిలో కరువు ఎందుకు వస్తుందండి? ఆశీర్వాదకరమైనటువంటి ఇంటిలో ఇబ్బంది ఎందుకు వస్తుంది? సంతోషకరమైన ఇంటిలో ఎందుకు విచారం వస్తుంది అంటే మన క్రియలను బట్టే. ఆశీర్వాదకరమైన ఇల్లు మనది, కానీ విచారం వచ్చింది. కారణం మన క్రియలు బాగాలేదు. సమాధానకరమైన ఇల్లు మనది, కానీ విచారము, దుఃఖము, బాధలు, వేదనలు. కొంతమంది అంటారు, అయ్యగారు ఈ సంవత్సరం మాకేం బాగాలేదండి. ఎందుకు బాగాలేదు? దేవునికి నీవు దూరం అయిపోవటం ఒక కారణం, దేవునికి ఇవ్వకపోవడం ఒక కారణం, దేవుని ముఖాన్ని చూడకపోవడం ఒక కారణం, దేవుని ప్రత్యక్షత అనుభవించకపోవడం ఒక కారణం. దేవునికి నీకు అడ్డుగోడ కట్టేసుకున్నావు. దేవునికి నీకు రిలేషన్ తెగిపోయింది. ఎప్పుడు మాట్లాడే దేవుని యొక్క ముఖాన్ని చూడలేకపోతున్నావు. ఎప్పుడు ఆనందించే స్థలంలో నీవు ఉండలేకపోతున్నావు. పననో బలహీనతనో ఏదో ఒక కారణం చూపించి, అయ్యా నేను ఈ వారం రాలేనులే, అయ్యా నేను ఈరోజు నీతో మాట్లాడలేనులే, అయ్యా నేను ఈరోజు నీ ముఖం చూడలేనులే. మన ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? ఒక ప్రేమికుల ప్రేమ ఉండాలి మనలో. నేను అంటాను, అందరి ప్రేమ కంటే ఈ భూలోకంలో భార్యాభర్తల ప్రేమ కన్నా, స్నేహితుల ప్రేమ కన్నా, లేకపోతే తండ్రి కుమారులు లేక ఎలాంటి ప్రేమల కన్నా అద్భుతమైన ప్రేమ అంటూ ఉంది అంటే, ఈ లోకానుసారమైన ప్రేమ అంటూ ఉందంటే అది ప్రేమికుల ప్రేమ. రైట్ అని అంటారా? రాంగ్ అంటారా? భార్యాభర్తల ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, అక్క చెల్లెల ప్రేమ కంటే విభిన్నంగా ఉండేటువంటి ప్రేమ అంటూ ఉంది భూలోకములో అంటే అది ప్రియురాలు ప్రేమికుల ప్రేమ. ఎందుకో తెలుసా? వాళ్ళ మధ్యన నిద్రలు ఉండవు, వాళ్ళ మధ్యన ఆహారం ఉండదు. ఆహారం తినేటప్పుడు కూడా ఆ ధ్యాస ఫోన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, అప్పుడు ఏం చేసేవాళ్ళు? లెటర్లు రాసుకునేవాళ్ళు. ఈ ఉత్తరం అక్కడ చేరాలి, అమ్మాయి ఎక్కడ ఉంటుంది, అబ్బాయి ఎక్కడ ఉంటాడు, కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సెల్ ఫోన్లో చూసేసుకుంటున్నారు. అమెరికాలో అమ్మాయి ఉంది, ఇండియాలో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరూ ఈరోజు చాలా చోట ఈ లవ్ అఫైర్స్ కొన్ని ఏమవుతున్నాయి అంటే చాటింగ్లు బట్టి కలిసిపోతున్నాయి. వాళ్ళు ఎవరో దొరుకుతారు, ఏదో హాయ్ అంటాడు, హాయ్ అంటుంది, ఓయ్ అంటుంది, ఓయ్ అంటాడు, హలో అంటుంది, హలో అంటారు, లవ్ యూ అంటుంది, ఓ సో లవ్ యూ అంటాడు, లవ్ యూ టూ అంటాడు, అంతే. అటు ముఖం ఎలా ఉందో తెలీదు, ఈ ముఖం ఎలా ఉందో తెలీదు, ఆడదో తెలీదు, మగోడో తెలీదు. చాటింగ్లో హాయ్ హో యో అని అనుకుంటూ ఉంటారు. నువ్వంటే చివరికి నాకు ఇష్టం, అది లాస్ట్ తేలే మాట, నేను ప్రేమిస్తున్నాను. ఓకే, అసలు అక్కడ అమ్మాయో తెలీదు. అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారు, ఇలాగా మోసం చేసేసుకుంటే ఒకరికొకరు చాటింగ్లు చేసుకుని, అమెరికాలో ఒకళ్ళ అమ్మాయి ఉందనుకోండి, ఇండియాలో అబ్బాయి ఉన్నారనుకోండి, ఏం చేస్తున్నారు, ఈ మధ్యన అమెరికాలో ఉన్న అమ్మాయికి ఇండియాలో ఉన్న అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. చూడకుండానే, మొఖాలు చూడకుండానే చాటింగ్లో. తర్వాత ఫోన్లోకి వచ్చిన తర్వాత ఒక మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడో అమెరికాలో ఉన్న అమ్మాయిని ఇండియాలో ఉన్న అబ్బాయి చూస్తాడు. అన్నం తిండో, నిద్ర ఉండదో, పని చేయడు, ఇంకా ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? అదే అందుకనంటున్నాను, ఈ ప్రేమల కంటే ఈ విభిన్నమైనటువంటి ప్రేమ, ఈ భూలోకంలో ఉండేటువంటి అన్ని ప్రేమల కంటే నాకు తెలిసి ఈ ప్రేమికుల ప్రేమ ఘనమైనటువంటిది. తేడా వచ్చిందనుకోండి, తేడా వస్తే మరణమైపోవటానికైనా సిద్ధపడిపోతారు. దేవుని కొరకు మరణమైపోవడానికి సిద్ధంగా ఉన్నామా ఇక్కడ మనం? ఎవడన్నా కత్తట్టుకు వచ్చేసరాయ్ ఏ శుభ్రము నమ్మితే నరికేస్తానంటే ఒకడు ఉంటామా?
ఒకళ్ళు ఉన్నాం అరికి దేవుని కొరకు నేను చచ్చిపోతా అన్నవాళ్ళు లేరు. ఒక రోజునట ఒక కుటుంబంలో ఒక అదే దాన్ని ఏమంటారు, భయంకరమైనటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఒక కుటుంబానికి వచ్చి చర్చికి వచ్చారట. చర్చికి వచ్చి ఇగో మీరు చర్చిలోంచి దేవుణ్ణి ఒక ఫోటో పెట్టారంట, యేసుప్రభు ఫోటో పెట్టారట. ఫోటో పెట్టి యేసుప్రభు ఫోటో మీద ఉమ్మేసేసి వెళ్ళిపోండి. ఒకవేళ ఉమ్మేయకుండా ఉంటే మాత్రం దేవుడు కావాలంటే ఇదిగో రైఫిల్స్తో గన్తో పేల్చేస్తాం, చంపేస్తాం అన్నారట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావటం, ఉమ్మేయటం, వెళ్ళిపోవడం. ఎక్కడ జరిగిన వాస్తవం అండి, కథ కాదు, జరిగినటువంటి సిచ్యువేషన్. ఉమ్మేసి వెళ్ళిపోవడం. పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఒక్కొక్క కుటుంబం వెళ్ళిపోతున్నారు. ఒక చిన్నది వచ్చింది, ఒక 4-5 సంవత్సరాల లోపు, ఆ హని అంత ఉంటుంది. ఆ పిల్లొచ్చి వాళ్ళ డాడీ మమ్మీ అలానే ఉన్నారు. ముందు పరిగెట్టుకుని అందరిని చూసింది, వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయి వచ్చి ఆ ఉమ్ముతో ఉన్నటువంటి యేసయ్య ఫోటో తీసుకుని ఐ లవ్ జీసస్ అని ముద్దు పెట్టుకుందంట. చెప్పారంట, రేయ్ నీకు అర్థం కావట్లా, ఉమ్మేసి వెళ్తే బతికిపోతావు, ఎలా చేసావంటే కాల్చి పడేస్తాం అన్నారట. తల్లిదండ్రులు ఆ బిడ్డని పిలుస్తున్నారట, అమ్మ ఉమ్మేసి వచ్చే. పిల్ల మరలా రెండోసారి కూడా ఆ ఫోటో మీద అంత ఉమ్ముతో ఉన్నటువంటి ఆ ఫోటోని అని ముద్దు పెట్టుకుందంట. కోపం పెరిగిపోతుంది ఉగ్రవాదులకి. ఏ పిల్ల చెప్తుంది అర్థం కాదా? చూస్తే అమ్మాయి ఫస్ట్గా చాలా అందంగా ఉంటారు కదా పిల్లలు చిన్నప్పుడు, చాలా బ్యూటిఫుల్. రెండోసారి నువ్వు చూస్తే అందంగా ఉన్నావు, రైపులు పెట్టి కాల్చలేకపోతున్నా, అయినా కాల్చేస్తాం. ఫైనల్గా నీకు ఇస్తున్న అవకాశం, ఫైనల్గా ఇస్తున్నాం, ఉమ్మేసి వెళ్ళిపో. తల్లిదండ్రులు వణుకుతున్నారట, అమ్మ ఉమ్మేసేయి. లేదు, ఆ పిల్ల మూడోసారి కూడా ఆ ఫోటోని తీసుకుని ఐ లవ్ జీసస్ అని ముద్దు పెట్టిందంటే వెంటనే రైఫిల్ ఇచ్చుకుని తప్పని కాల్చిపడారు. చెదిరిపోయింది ప్రియులారా. తల్లిదండ్రులు ముందే ఆ పసికందని కాల్చేసేసారు. బోరు నేర్చుకుంటూ కళ్ళ ముందు బిడ్డ చనిపోయినప్పుడు వాళ్ళ హృదయ వేదన ఎంత ఉంటుందో చూడండి. చర్చిలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు. చర్చిలో చచ్చిపోయింది ఎవరయ్యా అంటే ఒక చిన్నారి దేవుని ప్రేమించింది. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ ప్రేమ ఎవరి మీద చూపించిందో తెలుసా? తల్లిదండ్రుల మీద చూపించలా, తోబుట్టుల మీద చూపించలా, దేవుని మీద చూపించి ఆ పసికందు హృదయము ఎంతగా దేవుని ప్రేమించిందో ఆలోచించాయని. ఈ రోజున ఈ లోక ప్రేమ కంటే దేవుని ప్రేమ అంత గొప్పదే. కళ్ళ ముందు చచ్చిపోవడానికైనా ఇష్టపడింది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రేమ ఏమిటో, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో నువ్వు చూడాలి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రూతు మోయాబు దేశస్తురాలే. అప్పటికి చెప్పింది అత్తయ్య, 20 కోడలతో చెప్పింది, వార్పాతో రూతుతో, అమ్మా నేను నా దేశానికి వెళ్ళిపోతున్నా. ఆ రోజున మీ మామయ్యతో చెప్పా, ఆ రోజున నా భర్తతో చెప్పా, ఇదిగో మోయాబు దేశానికి వెళ్ళొద్దు అని చెప్పాను. కాదుకూడదు, ఇదిగో మోయాబు దేశంలో ఎవరో ఫ్రెండ్ కనిపించాడట, ఎవరో పరిచయం అయ్యాడట, మా దేశం చాలా బాగుంది అన్నాడట. ఇదిగో ఈ సందర్భంలో ఈ బెత్లెహేముని విడిచి, ఈ యొక్క దేవుని సన్నిధి విడిచి, ఈ రొట్టెలు ఇల్లుని విడిచి వెళ్ళిపోదామని నేను ఎంతగా చెప్పినా వినలేదమ్మా. బెత్లెహేము దేశము నుండి మోయాబు దేశానికి వచ్చాక, నా బిడ్డలు యవనస్తులుగా మారాక మీ దేశంలో ఉన్నటువంటి మిమ్మల్ని చేసుకున్న తర్వాత ఈ దేశం ఏమిటో మాకు అర్థమైంది. ఇది దేవుడు కాళ్ళు కడుక్కునే పళ్ళెమని అర్థమైంది. ఇదిగో నా భర్త చనిపోవటమే కాకుండా ఇదిగో మీ భర్తలైనటువంటి నా యొక్క కుమారులు కూడా చనిపోయారు. ఇక ఎక్కడుంటే నేను కూడా చనిపోతానమ్మా. ఇదిగో నా దేశానికి వెళ్ళిపోతాను, నా బెత్లెహేముకి వెళ్ళిపోతాను, నా యొక్క దేశము ఇప్పుడు సుందరంగా ఉందట. ఎవరి ద్వారా తెలిసిన వార్తలో నేను వెళ్ళిపోతాను తల్లి, ఇదిగో నువ్వు నీ యొక్క అమ్మగారింటికి వెళ్ళిపో అని ఇద్దరికి చెప్పినప్పుడు వార్పంట ముద్దు పెట్టుకుని రూతు మాత్రం అత్తను హత్తుకునే వాళ్ళు వెంబడిస్తారు. దేవునికి స్తోత్రం కలిగినవాళ్ళు హత్తుకునే వాళ్ళు ప్రేమిస్తారు,
హత్తుకునే వాళ్ళు నిన్ను విడిచి వెళ్ళరు. నిజంగా నిన్ను ప్రేమిస్తే హత్తుకుంటారు ప్రియులారా. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుని హత్తుకోగలుగుతావు, ఎన్నడూ విడిచిపెట్టావు. నయోమి అంటది, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను. ఎందుకు వచ్చిందండి అసలు కరువు? దాని ముందు పేజీకి వస్తే, దాని ముందు పేజీకి వచ్చి ఆఖరి వచనం చదివితే, రూతు ముందుకున్న పేజీ న్యాయాధిపతులు ఆఖరి వచనం చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాడు. అదండి కరువు. ఎందుకు వచ్చింది దేవుని సన్నిధిలో? కరువు ఎందుకు వచ్చింది బెత్లెహేములో? ఆశీర్వాదం కలిగినటువంటి ఇంటిలో కరువు ఎందుకు వచ్చిందంటే, ఈరోజు నేను చెప్తున్నాను ఇందాక, నీ క్రియలు బాగాలేదు. ఇష్టానుసారమైపోయిన కుటుంబంలో కరువు వస్తుంది, ఇష్టానుసారమైన దేశంలో కరువు వస్తుంది, ఇష్టానుసారమైనటువంటి రాష్ట్రంలో కరువు వస్తుంది. ఇక్కడ ఏం చేశారంట, ఇశ్రాయేలీలను పరిపాలించడానికి రాజు లేడట. కాబట్టి ఇదిగో ఈ సైదిరిపేట ఏరియా నాది, నేను పరిపాలిస్తాను అని ఒకడో, ఈ గాంధీనగర్ ఏరియా నాది, నేనే పెద్దోడిని, నేను పరిపాలిస్తానని ఒకడో. ఇలాగంట ఎవడిష్టం వచ్చినట్టు వాడు పనిచేసుకున్నారటండి. ఈడిష్టం వచ్చినట్టు వీడు పరిపాలన చేసేస్తున్నాడు ఆ ప్రాంతాన్ని, ఈడిష్టం వచ్చినట్టు వీడు పరిపాలన చేస్తున్నాడు. అలాగా ఆ దేశంలో ఇశ్రాయేలీలకి రాజు లేడు. ఈ రోజున నీ కుటుంబంలో నీ పెద్ద కొడుకు ఇష్టం వచ్చినట్టు నడిస్తే, నీ చిన్న కొడుకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నడిస్తే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడిస్తే, నీ భార్య ఇష్టం వచ్చినట్టు నువ్వు నడిస్తే, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కరువు వస్తుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? కల్లోలంగా ఉంటుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? సాతానుడి చేత మరి నిలయముగా మారిపోద్ది సాతానుడికి. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఇదిగో అన్నగంటే తమ్ముడు పడదు. ఎరా ఏం చేస్తున్నాడు? నువ్వు చేసేదాని తప్ప, నువ్వు చేసేదాని మంచిదా? ఎరా సిగరెట్ కాలుతున్నావంట అన్నాడు అనుకో నాన్న, కొడుకు ఏం చేస్తాడు? నువ్వు కాలుతలేదా అంటాడు తండ్రిని. అంటాడా అనడా? ఎరా సిగరెట్ కాలుతున్నావు అంట, ఆడు ఎవడో చెప్పాడు నాకు, నీ ఫ్రెండ్ అన్నావు అనుకో, ఆడొక మెట్టెక్కుతాడు. ఒకరోజు మాట్లాడిపోయినా రెండో రోజు మాట్లాడతాడు. నాన్న నువ్వు కాలుతలేదా? ఏం చెప్తావు? నీ ఇష్టము నువ్వు చేస్తున్నావు, వాడి ఇష్టం వాడు చేస్తున్నాడు. ఇరువల డబ్బులు పెట్టావు, నీ ఇష్టం వచ్చింది పట్టుకెళ్ళావు, నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు పట్టుకుపోతాడు, నీ భార్య ఇష్టం వచ్చినట్టు వాడుతుంది. కరువు రాకేమొస్తుంది? ఒక క్రమము. ఆ దినాల్లో బెత్లెహేములో కూడా పరిపాలించడానికి, ఇశ్రాయేల్ పరిపాలించడానికి ఆ రాజులైనప్పుడు ఎవడికాడు పని చేసుకుని ఎవడికాడు ఇష్టం వచ్చినప్పుడు పరిపాలించడం వలన కరువు వచ్చింది. అందుకు నేను ఏం చేశారు? ఏమండి బెత్లెహేములో ఏ కుటుంబం అన్నా కదిలిందా అంటే ఏ కుటుంబమో కథలా, వీళ్ళ కుటుంబమే వెళ్ళిపోయింది. అప్పటికి నేను అంటాను, నయము చెప్పుంటుంది, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళొద్దయ్యా, మనం తప్ప ఎవరం కదలట్లేదయ్యా, ఇదిగో మీ చెల్లి కుటుంబం కదలట్లేదు, ఇదిగో మా అన్నయ్య కుటుంబం కదలట్లేదు, ఇదిగో మా యొక్క మరి తమ్ముడు కుటుంబం కదలట్లేదని చెప్పినా సరే, ఎవరు మూసుకొని వస్తావా రావా అనేవాడితో ఏం చేస్తుంది? ఇంకా ఏం చేస్తుంది? బిడ్డలను తీసుకుని ఇష్టం లేకపోయినా ఉన్న సామాన్లన్నీ బండి మీద వేసుకుని, ఆ రోజున ఎడ్ల బళ్ళు తప్ప ఇంకేమి లేవు, బళ్ళు మీద వేసుకుని మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశం బాగుందని. బెత్లెహేములో ఉంటే ఏముంటుంది? మందిరం ఉంటుంది. మోయాబు దేశంలో మందిరం ఉంటుందా? విగ్రహారాధన కలిగిన ప్రాంతం ఉంటాయా? ఉండవు. మోయాబు దేశంలో మందిరాలు ఉండవు, లేదు. బెత్లెహేములో మందిరం ఉంది, బెత్లెహేములో ఆశీర్వాదం ఉంది, బెత్లెహేములో దేవుని సన్నిధి ఉంది, బెత్లెహేములో పరిశుద్ధులు ఉన్నారు, బెత్లెహేములో సమాధానము, ఐక్యత, ఆనందం పలకరించే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి, నువ్వు ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి, నువ్వు ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్తావా? ఎల్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి పోయే కాలం వచ్చింది. ఏ కాలం వచ్చింది? పోయారా లేదా? పోయే కాలం ఆవరించింది ప్రియులరా. ఈ రోజున దేవుడిచ్చినటువంటి ఆయుష్ను పాడు చేసుకుంటున్నావు. నీ ఇష్టం నెరవేరలేదని, నీ సంతోషం నెరవేరలేదని, నీ ఉద్దేశం నెరవేరలేదని, నీ ఆలోచన నెరవేరలేదని ఏం చేస్తావు? ఉరేసుకుంటావు. లేకపోతే ఏం చేస్తావు? మందు తాగుతావు. లేకపోతే ఏం చేస్తావు? సూసైడ్ చేసుకోవడానికి సకల విధాలైన ప్రయత్నాలు చేస్తావు. లేదా ట్రైన్ కింద వెళ్ళిపోదాం అనుకుంటావు. మరణం పిలిస్తే రాకుండా ఉంటుందా? మరణానికి దేవుడు ఒక టైం ఇచ్చాడు. ఆ టైంకి అది వస్తుంది. అది రాకుండానే మరణమా రా అని పిలుస్తున్నావు, నేను సూసైడ్ చేసుకున్నానంటే నువ్వు మరణాన్ని పిలిచినట్టు కదా, నువ్వు ఉరేసుకున్నావు అంటే నువ్వు మరణాన్ని పిలిచినట్టు కదా.
నువ్వు ట్రైన్కి తలకాయ పెడతానికి వెళ్తున్నావు అంటే నువ్వు మరణాన్ని పిలిచినట్టు కదా, అది నేను రానంటదా? నువ్వు పిలవాలా తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేద్ది. వచ్చింది. మోయాబు దేశం అంతా కొంచెం శాపగ్రాహ్యమైనటువంటిది. వెళ్ళావు, కాలం తెచ్చుకున్నావు, కాలం చేయడానికి దగ్గరికి వెళ్ళావు, మరణాన్ని దగ్గరికి వెళ్తే అది రాకుండా ఉంటుందా? నువ్వు వస్తానంటే సినిమా పడేదో ఉంటుంది, నేను రానంటానా, ఏది మరణం. ఏదైనా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మరణం మాత్రం నువ్వు పిలిస్తే వస్తుంది. జాగ్రత్త. మరణాన్ని నువ్వు ఆహ్వానించావా? నేనున్నాను పక్కనంటది. బెత్లెహేములో మరణము లేదు, బెత్లెహేములో సమాధానం ఉంది, బెత్లెహేములో ఆనందం ఉంది, బెత్లెహేములో ఐశ్వర్యం ఉంది. బెత్లెహేములో నువ్వు ఊహించినటువంటి దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు. మోయాబుకి వెళ్ళావు, కాలాన్ని తెచ్చుకున్నావు, మరణమైపోయావు. కాబట్టి మోయాబులో ఏం చేసేసారు? భర్తని, ఇద్దరు కుమారులను కూడా ఏం చేశారు? సమాధి చేశారు. అప్పుడు అనుకుంది నయోమి, ఈ దేశంలో నా సమాధి ఉండకూడదు, ఈ దేశంలో నేను చచ్చిపోకూడదు. మా భర్త చచ్చిపోయాడు, నేను ఆయన పక్కన ఉంటాను అనుకోలా. నా బిడ్డలు చనిపోయారు, వాళ్ళ సమాధి పక్కనే నా సమాధి చేస్తారు, ఇక్కడే నా జీవితం మీద గడిపేద్దాం అనుకోలా. నేను వెంటనే బయలుదేరాలి. ఇక్కడికి వచ్చినందువల్లనే నా యొక్క భర్తను పోగొట్టుకున్నాను, ఇక్కడికి వచ్చినందువల్లనే నా బిడ్డలను పోగొట్టుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆత్మను కూడా నేను పోగొట్టుకోకూడదు, నేను బెత్లెహేములో చనిపోవాలి అనుకుంది. చెప్పింది రూతుతో, రూతు నేను బెత్లెహేముకి వెళ్తానమ్మా. బెత్లెహేములో ఉన్నటువంటి విధానాలు చెప్పింది. మీ దేశం ఎలా ఉంది, మా దేశం ఎలా ఉంటుంది. మరి ఎందుకు వచ్చేసారు అత్తయ్య? నీ మామగారు నా మాట వింటే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదమ్మా, అందరూ అక్కడే ఉన్నారు, నష్టపోవడం ఇక్కడికి వచ్చేమో. మీ మామగారిని పోగొట్టుకుని మీ భర్తలను మీరు పోగొట్టుకున్నారు కనుక నా గుండె దిగులుగా ఉంది, గుండె దిగులుగా ఉందయా. చేర్చుము యేసయ్యా, గుండె దిగులుగా ఉందయ్యా, గూడు చేర్చుము యేసయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా. నయోమి జీవితం ఎలా మారిపోయిందంటే, అమ్మా ఋతు బ్రతకాలని ఉన్నా, ఇక్కడ నేను బ్రతకలేకపోతున్నాను, ఉండాలని ఉన్నా ఉండలేకపోతున్నాను, నా మనస్సు అటు లాగుతుంది, ఎటు లాగుతుంది? బెత్లెహేముకు లాగుతుంది. ఇక్కడికి వచ్చాక దేవుని ప్రత్యక్షతను చూడలేకపోతున్నానమ్మా, ఇక్కడికి వచ్చాక ప్రార్థన జీవితం పోయింది, ఇక్కడికి వచ్చాక ఆరాధన లేదు, ఇక్కడికి వచ్చాక సమాధానం లేదు, ఇక్కడికి వచ్చాక నిత్యము ఏడిపే. వద్దామా నాకు ఈ దేశం? మోయాబు దేశము ఎలా వచ్చిందా అంటే, లోతు యొక్క కుమార్తెకు పాపము చేయగా ఏర్పడిన ప్రజలు, వాళ్ళు అక్రమ సంబంధంతో పుట్టిన జనాంగం. ఈ అక్రమ సంబంధము కలిగిన దేశంలో నేను ఉండనమ్మా, నా దేశంలో దేవుని ప్రత్యక్షత చూడాలనుకుంటున్నాను, ఆయన ముఖాన్ని చూడాలనుకుంటున్నాను, ఆయన ప్రత్యక్షతను అనుభవించాలనుకుంటున్నాను, నేను వెళ్తున్నానమ్మా అంటే రూత్ అంటది, అత్తయ్య నీవే వెళ్ళి చోటికే నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు బతిమాలొద్దు, బ్రతిమాలుకును. నీవు వెళ్ళు చోటికే నేను ఎక్కడికి వెళ్తావో బెత్లెహేమిక నేను వస్తా, నీవు నివసించు చోటనే నీవు నివసించే చోట్ల నేను ఉంటా, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే. నా ఎంతవరకు మా బెత్లెహేములో లేక మా ఆ యొక్క మోయాబు దేశంలో ఉన్న దేవుని విడిచిపెట్టి నీ దేవుడితో నేను సాంగత్యం చేస్తా. హల్లెలూయా. నీ దేవుడు కావాలి నాకు, నీ ప్రజలు నాకు కావాలి, నీ దేశం నాకు కావాలి, నీ దేవుని ప్రత్యక్షత నాకు కావాలి, నీ దేశంలో ఉండేటువంటి అవకాశం నాకు ఇయ్యి. ఇదిగో నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడే మృతి పొందేదను, నేను రెడీ అయిపోతా, అక్కడనే పాతి పెట్టబడి నన్ను కూడా నీ సమాధి పక్కనే నాకు కూడా సమాధి చేయమంటాను అత్తయ్య. మరణము తప్ప ఒక్క మరణమే, మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల, మరణం అనేదే మనల్ని మధ్యలో గ్యాప్ తీసుకొస్తుంది, అదే మనల్ని వేరు చేసేది, ఇంకా అది తప్ప దేవునికి కూడా నేను వెనకంజమైన అత్తయ్య. ఒకవేళ అలా చేస్తే ఎంత కీడైన ఎంత శాపమైన దేవుడు నాకు దయచేయగా కానీ ప్రమాణం చేస్తుంది.
వాళ్ళిద్దరి మధ్యన ఎంత ప్రేమ ఉందండి. మనం దేవునితో మాట్లాడుతుంటే ఆయన ఎంత సంతోషపడతాడు తెలుసా? కూర్చో, ఒళ్ళోకి తీసుకొని. చిన్న పిల్లల్ని ప్రేమిస్తే ఏం చేస్తాం? అటు వెళ్ళిపోయే పిల్లల్ని లాక్కొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడతాం. మనము కూడా ఆయనకి చిన్న పిల్లలమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు బెత్లెహేములో ఉన్న దేవుని దగ్గరికి వస్తే ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఇంకేంట్రా తల్లి, ప్రేమించే వాళ్ళని ఎంత ముద్దుగా పిలుచుకుంటారు. తల్లి, చెల్లి, చెల్లి అంటే బంగారం. ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ ఆ పదాల్లో తెలుస్తుంది. బంగారం ఏంటి చెప్పమ్మా? బంగారమా? కాదే, అని ప్రేమ. ఏంటి బంగారం? ఏంటి సంగతి? ఏంటి చిన్న తల్లి? ఏంటి పెద్ద? ఏంటి చిన్న? ముద్దుగా ఏంట్రా? ఎంత చక్కగా సంబోధిస్తారు. ఏంట్రా చెప్పు, దా రా రా. నేను చేస్తూ ఉంటాం. ఎవడేమనుకున్నా నాకెందుకే అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దుగా మాట్లాడతారు. ఒక మానవ మాత్రమే నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇంకెంత ప్రేమ చూపిస్తాడు. ఈరోజు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడాడు, రేపొద్దుట తేడా వచ్చిందనుకో, మనసు బాధ కలిగిందనుకో, కూర్చోబెట్టుకుంటాడా? కూర్చోబెట్టుకోరు. దేవుడైతే ఈ లోక ప్రేమ ఎలా ఉంటుంది? ఈ లోక ప్రేమ గాయాలను చేస్తుంది. ఇష్టం ఉన్నంత వరకు చాలా బాగుంటాం, ఇష్టం లేకపోతే పెద్ద గాయం వచ్చి పడిపోద్ది. ఆ గాయము గుండెను బాధ కలిగిస్తుంది, ఆ గాయము గుండెను తొలిచేస్తుంది, ఆ గాయము మనస్సునకు కుదుటపాటు లేకుండా చేస్తుంది. ఈ లోక ప్రేమ గాయాలు చేస్తే నా యేసయ్య ప్రేమ ఆ గాయాలు మానుపుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నీ స్నేహితుడినా, నీ కుటుంబీకులనా, నీ వ్యాపారాన్నా, నీ ఉద్యోగాన్నా, నీ ఐశ్వర్యాన్నా? ఇవన్నీ గాయాలు చేసేవే. కానీ దేవుని వెంబడిస్తే ఆయన ఎప్పుడూ కూడా నిన్ను హత్తుకునేవాడు, ముద్దు పెట్టుకునేవాడు, నిన్ను ప్రేమించేవాడు. అలాంటి అగాపే ప్రేమ ఈ యొక్క రూతులో కనబడుతూ ఉంది. మనము దేవునికి వ్యతిరేకలుగా ఉంటే ఈ రోజున వ్యతిరేకత విడిచిపెట్టి మనం ఏం చేయాలి? వెంబడించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయును. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ భారభారతమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పులు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.